4 జాములు ఉంటున్నది. ఎన్ని జాములు? 4 జాములు ఉంటున్నది. మొదటి గడియ మనం చూస్తున్నాం. విలాప వాక్యం 2వ అధ్యాయంలో మరి 19వ వాక్యం మనం చూస్తుంటే, మీరు మొదటి జామున మీరేం చేస్తారంటే, దేవుని సన్నిధిలో నీళ్లు కుమ్మరించినట్లు మీ యొక్క కన్నీళ్లు కుమ్మరించి ప్రలాపించండి అంటున్నాడు. ఈ 2వ జాము మనం చూస్తున్నాం. లూకా రాసిన సువార్త 12వ అధ్యాయంలో 38వ వాక్యంలో, 2వ జామున 3వ జామున యా జామున వచ్చునో ప్రభువు తెలియదు గనక మెలకుగుండి ప్రార్థన చెయ్యండి అని రాయబడి ఉన్నది. మరి మత్తయి రాసిన వార్త 14వ అధ్యాయం 25వ వాక్యంలో యేసు ప్రభు 4వ జామున సముద్ర పైన నడిచి వచ్చే కార్యాన్ని మనం చూస్తున్నాం. అయితే దేవుడు మన యొక్క ప్రార్థనకి జవాబు ఇవ్వాలంటే ఏ జామున మనం ప్రార్థన చేయాలి? ఉదయకాలం 4 గంటలకు అక్కడ ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళాలి.